హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ బేబీస్కి బనానాస్ గురించి కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. వాటి కింద ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేశారంటే, సో నేను అందులో ఏం చెప్పానంటే 6 months తర్వాతనే మనం బనానాస్ పెట్టాలి పిల్లలకి అని చెప్పాను అన్నమాట. సో ఆ సిస్టర్ ఏమన్నారంటే, లేదు 3 months నుంచే బేబీకి బనానా పెట్టొచ్చు, అట్లా నేను పెట్టాను, ఎలాంటి ప్రాబ్లం లేదు, పెట్టుకోండి అని కామెంట్ చేసింది. నార్మల్గా అయితే నెగిటివ్ కామెంట్స్కి అస్సలు రిప్లై ఇవ్వను, కానీ ఆ అమ్మాయి చెప్పింది ఇప్పుడు సరే, అమ్మాయి పెట్టేసింది, ఇంకొకరిని సజెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సో నేను తనని అనట్లేదు, సో తనని పర్టికులర్గా అందామని కాదు, నార్మల్గా తెలియాలి కదా తల్లులకి. సో అందుకనే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో నేను ఒక వీడియో కంప్లీట్గా నేను మీ ముందు తీసుకొచ్చే ముందు నేను దాని గురించి క్లియర్గా పరిపరి విధాలు తెలుసుకున్న తర్వాత, ఒక నోట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత, నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా తెలుసుకొని అవన్నీ రాసుకున్న తర్వాతనే నేను ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీ గురించి ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి. సో నార్మల్గా పీడియాట్రిషియన్సే చెప్తున్నారు. సో ఏంటంటే, సో పిల్లలకి 6 నెలల దాకా కూడా తల్లిపాలు, నార్మల్గా తల్లిపాలు అయితే తల్లిపాలు తాగే పిల్లలు, ఫార్ములా మిల్క్ అయితే ఫార్ములా మిల్క్, ఏదైనా కూడా ఈ 2 మిల్క్స్ తాగే పిల్లలకి 6 months వరకు కూడా ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు. ఫార్ములా మిల్క్ పిల్లలైతే ఫార్ములా మిల్కే ఇవ్వండి, మదర్ మిల్క్ తాగే పిల్లలైతే మదర్ మిల్కే ఇవ్వండి. కానీ 6 months వరకు వాటర్ కానీ, ఏమైనా జ్యూసెస్ కానీ, ఏమైనా ఫ్రూట్స్ తినిపించడం కానీ, ఇట్లా ఫుడ్ పెట్టడం కానీ ఇట్లాంటివి అస్సలు చేయొద్దు అని పీడియాట్రిషియన్సే చెప్తున్నారు. సో ఆ సిస్టర్ ఏమన్నారంటే, నేను పెట్టాను 3 monthsలో మా బేబీకి బాగానే ఉంది, మీరు కూడా పెట్టండి అనింది. సో నేను తనని ఉద్దేశించి అనట్లేదు, నార్మల్గా అట్లా పెట్టింది, ఓకే, తన బేబీ సేఫ్గా ఉంది, అది మంచి విషయం. సో అందరి పిల్లలు అలా ఉండరు కదా. సో ఒక్కొక్క పిల్లలకి చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళ బేబీకి అరిగింది అనేసి ఇంకొక పిల్లలకి అది అరగకపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ వల్ల అవి బేబీ ప్రాణాలకే ప్రమాదం. సో 3 నెలలు అంటే చాలా చిన్న పాప. సో 3 monthsలో బేబీ యొక్క జీర్ణాశయం అనేది కరెక్ట్గా డైజెషన్ కాదు. సో అట్లా డైజెషన్ కానప్పుడు మనము ఫ్రూట్స్ పెట్టడం, ఇంకేమైనా పెట్టినా కూడా అవి కరెక్ట్గా డైజెషన్ కానప్పుడు బేబీకి అది ప్రాణానికి కూడా ప్రమాదం తీసుకొస్తుంది. సో ఇది మీరు మీరేమన్నా డాక్టరా అంటే, సో నేను డాక్టర్ని కాదు, కానీ ఒక విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత నేను వీడియో మీ ముందు తీసుకొస్తాను. నేను పరిపరి విధాల వీడియోస్ని క్లియర్గా తెలుసుకున్నాకనే నేను ప్రతిదీ చెప్తాను. సో నేను బనానా పెట్టొద్దు అని నేను ఆ వీడియోలో చెప్తే పెట్టొచ్చు అని ఆ అమ్మాయి చెప్పింది. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సో 6 monthsకు ముందు బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టకూడదు, ఓన్లీ మీ మిల్క్ ఇవ్వండి, ఫార్ములా మిల్క్ అయితే ఫార్ములా మిల్క్ ఇవ్వండి. 6 months తర్వాత అప్పుడు పెట్టండి ఫ్రూట్స్. సో అప్పటి నుంచి మీ మిల్క్ ఇస్తూ ఫ్రూట్స్ పెట్టండి. సో కొన్నిసార్లు ఫ్రూట్స్ కూడా 6 months తర్వాత కూడా బేబీస్కి పడకపోవచ్చు, అది తల్లులుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ పెట్టండి అన్నమాట. సో సిస్టర్, నేను మిమ్మల్ని ఎలాంటి ఉద్దేశంతో నన్ను ఉద్దేశించి తీసిందా అక్క ఈ వీడియో అని మీరు అనుకోవచ్చు. సో నేను మిమ్మల్ని ఉద్దేశించి తీయట్లేదు, నార్మల్గా తల్లులకి తెలియాలి అనేసి నేను ఈ విషయాన్ని అయితే షేర్ చేశాను. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.